కొన్ని చోట్ల ఇండిపెండెంట్లే అత్యధిక మెజారిటీ సాధించిన ఏరియాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏం చెప్తారు సార్? ఆ ఇండిపెండెన్స్ అనేవాడు ఖచ్చితంగా వాళ్ళకి సొంత బేస్, ఓన్ బేస్. అది వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టారా, పబ్లిక్ సర్వీస్ చేశారా అనే కంటే వాళ్ళకి ఒక సొంత నాయకత్వం, సొంత క్యారెక్టర్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఇండిపెండెంట్, వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ లేకపోవచ్చు, కానీ వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా ఎన్నుకున్న వాళ్ళు. ఖచ్చితమైన మన పనివాడు పెర్ఫార్మర్ అని చెప్పి వాళ్ళు వర్త్ చూసి ఓటేసి ఉంటారు వాళ్ళకి, ఇండిపెండెంట్ కి. ఈ పార్టీలో వచ్చింది ఏంటంటే గుండుకొత్త డీలర్స్, లీడర్స్ కాదు, డీలర్స్, వాళ్ళు లీడర్స్. ఇండిపెండెంట్ గెలిచిన క్యారెక్టర్ లీడర్. పార్టీ నుంచి వచ్చి బీఫారంతో వచ్చినట్టు డీలర్, డీలర్ ఆఫ్ ది పార్టీ, అంతే కదా. నేను డీల్ చేస్తానని చెప్పి బీఫారం తెచ్చుకుంటావు. డీలింగ్ ఎట్లా ఉంటుంది నీది? గెలిచింది నాదేనా అంటావు, ఓడిపోతేనే పార్టీ తప్పు అంటావు. డీలింగ్ అంతే కదా. నీ క్వాలిటీ బాగుంది సరుకు అంటేనేమో నాదే, అమ్మినోడికి నాది గొప్పతనం అంట మార్కెటింగ్ చేసి. అది సరుకు బాగోలేకపోతే కంపెనీ తప్పు అంట. అట్లా డీలింగ్ ఇది. 33 స్థానాలు వీళ్ళే ప్రాధాన్యం అవుతున్నారు కదా, చాలా 33 స్థానాల్లో హంగు ఏర్పడింది. సో ఈ హంగు కారణంగా అప్పుడు కీలకంగా ఇండిపెండెన్స్, కొన్ని చోట్ల బిఆర్ఎస్ పార్టీ కూడా కీలకంగా వ్యవహరిస్తా ఉంది. ఇప్పుడు మీరేం చెప్తారు? ఈ హంగు ఉన్న ఏరియాలు 33 స్థానాలకు ఇంకా జడ్జిమెంట్ రావాల్సి ఉంది. సో ఏం చెప్తారు? ఏం చెప్పేది? ఇప్పుడు ఇక్కడ అధికార పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటది. అది అడ్వాంటేజ్ వాళ్ళ ఖాతాలు వేసుకోవాలి కదా. అవును, ఇప్పుడు మాకు మెజారిటీ లేదు కాబట్టి మెజారిటీ చూపించాలి కదా లెక్కలో. ఇప్పుడు అడ్వాన్స్ ఏం చేస్తారంటే కొనుగోళ్ళు బేరసారాలు విపరీతంగా నడుస్తాయి. డిఫెక్షన్, హార్స్ ట్రేడింగ్ అంటారు దీన్ని. ఏమంటే హార్స్ ట్రేడింగ్ అంటారు. డెమోక్రసీలో మెంబర్స్ కొంటాం, ఫ్లోర్ క్రాసింగ్, జరుగుతా ఉన్నాయి కదా నిన్నటి నుంచి. మొదలు సమితి, ఆంధ్రప్రదేశ్ లో సమితి ఎలక్షన్లు అని జరిగాయి. సమితి ఎలక్షన్లు అని ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 64గా ఎప్పుడు మొదలైనవి. డే 1 నుంచి ఈ సర్పంచ్లు అందరు కలిసి సమితి పీఠాన్ని ఎన్నుకోవాలి. ఇదే రకంగా జరిగేది. తీసుకెళ్ళటం, కిడ్నాపులు చేయటం, గెలిపించుకోవటాలు జరిగాయి. అది ఇప్పుడు దీనికి మినాయి ఎప్పుడైనా ఇంతే ఉంటుంది. ఇలాంటి ఎలక్షన్స్ లో ఇక కాలిగేట్, ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ కావు, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఆ మెంబర్స్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అధికార పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటది కొనుబడిలో. ఇప్పుడు వీళ్ళు వదిలేస్తారు. ప్రతిపక్షాలకు ఎక్కడ ఉంటుంది ఆ కెపాసిటీ? వాళ్ళు కట్టుబడి ఉంటారు. మొన్న ఎవరో బీఫారం తీసుకొని గెలిచారని గెలిచిస్తా అమర్చారని పార్టీ ఫిరాయించారని వికారాబాద్ లో. ముందు నుంచే ఇప్పుడు ఆ స్టార్టింగ్ ఫస్ట్ డిసెప్షన్ డిసెప్షన్ అంటే మోసమే. ప్రారంభంలోనే మోసంతో స్టార్ట్ అవుతున్నాయి. కప్పలు తక్కడ ఎవరికి కూడా కమిట్మెంట్ లేదు. అధికార పార్టీ ఎప్పుంటే ఏదో ఒరుగుద్ది అని చెప్పి అందులో పోతుంటారు. అది టీఆర్ఎస్ ఉన్నా జరుగుద్ది, కాంగ్రెస్ ఉన్నా జరుగుద్ది, రేపు ఎవడున్నా అందులో మాత్రం